రాష్ట్రంలో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాల్లో మొత్తం 15 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. 2384 విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ఉదయం 9:30 నుండి 12:30 వరకు పరీక్షలు జరగనున్నాయి. మొదటిసారి 10వ తరగతి బోర్డు ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులు టెన్షన్ కనిపించింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాలకు వచ్చి పిల్లలు భయపడకుండా ధైర్యం చెప్పి పరీక్షా కేంద్రాలకు పంపించారు. పాఠశాలలో జెడ్పీహెచ్ఏ జమ్మికుంట గర్ల్స్లో 190 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ఈరోజు ఎగ్జాము తెలుగు ప్రథమ భాషలో అందరూ కూడా ఇప్పటివరకు అయితే అందరూ ప్రజెంట్లో ఉన్నారు. వారికి కావాల్సినటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో సీటింగ్ అరేంజ్మెంట్ కూడా అంతా జరిగిపోయింది. అన్ని రూమ్లలో ఫ్యాన్లు, తర్వాత లైటింగ్ అరేంజ్మెంట్, డ్రింకింగ్ వాటర్ కూడా ఫెసిలిటీ చేయడం జరిగింది. అందరూ కూడా ప్రశాంతంగా రాస్తారు. ఆల్ ది బెస్ట్. అందరికీ నాకు నమస్కారాలు. ఈరోజు జమ్మికుంట మండలంలో మొత్తం 6 సెంటర్స్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ప్రతి చోట కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ ప్రారంభం అవుతున్నవి. ఇప్పటి వరకు పేరెంట్స్ కూడా అందరూ కూడా కోఆపరేట్ చేసుకుంటూ పిల్లలను గేట్లోకి పంపించేసుకొని బయట కొంతమంది వెయిట్ చేస్తున్నారు. పేరెంట్స్ అందరికీ నా యొక్క విజ్ఞప్తి, ఎగ్జామ్ సెంటర్కి కొంచెం 1/2 కిలోమీటర్స్ దూరంలో అందరూ ఉండేసి టీచింగ్ స్టాఫ్కి మరియు పిల్లలకి అందరికీ ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని కోరుతున్నాము. అదేవిధంగా పోలీసులు కోఆపరేట్ చేసుకుంటూ ఎగ్జామ్స్ ప్రశాంతమైన వాతావరణంలో జరిగే విధంగా తోడ్పడాలని కోరుకుంటూ పిల్లలందరికీ ఎస్ఎస్సీ ఎగ్జామ్ రాసే పిల్లలందరికీ నా యొక్క శుభాకాంక్షలు.